మనిషి విజయం సాధించేందుకు, శత్రువులపై విజయం సాధించేందుకు, అడ్డంకులను పరిష్కరించడానికి అనేక విధానాలు పేర్కొనబడ్డాయి. ఎవరైతే ఈ విధానాలను అనుసరిస్తారో వారు ఏ విషయంలోనైనా విజయాన్ని పొందుతారు. ఈ విధానాలలో మోసపూరిత స్వార్థపరుల గురించి కూడా, అలాంటి వారిని ఎలా గుర్తించాలో, వారి నుంచి ఎలా దూరంగా ఉండాలో అనేవి కొన్ని కారణాల వల్ల తెలియజేస్తుంది. ఏదైనా పని చేసే సమయంలో తరచుగా సాకులు చెప్పే వ్యక్తులు, అంతేకాదు కొంతమంది వ్యక్తులు తమ స్వంత పని పూర్తయిన తర్వాత ఇతరులను మాటలను విభేదించడం ప్రారంభిస్తారు. అలాంటి వారి నుండి మీరు ఎలాంటి సహాయం ఆశించినా మీరు ఎప్పుడూ నిరాశ చెందుతారు. అలాంటి వారికి దూరం ఉండడానికి ప్రయత్నించండి. మీ కష్ట సమయంలో మీకు మద్దతు ఇవ్వని వ్యక్తి లేదా అనవసరమైన సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మీ శ్రేయాభిలాషులు కాలేరని అర్థం చేసుకోండి. అయితే అలాంటి వ్యక్తులు మిమ్మల్ని తిరిగి ఇబ్బందుల్లో నెడతారు. వారిని దూరంగా ఉంచడం తెలివైన పని. స్వార్థం ఉన్న వ్యక్తి తనకు అవసరమైతే అత్యంత సన్నిహితుడిని కూడా మోసం చేయడానికి వెనుకాడడు. స్వార్థమున్న వ్యక్తులు తమకు మంచి జరుగుతుందంటే ఎలాంటి మోసానికైనా వెనుకాడరు. అలాంటి వ్యక్తితో స్నేహం లేదా శత్రుత్వం ఏర్పడకుండా దూరంగా ఉండండి.